పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులు పరిశీలించారు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేసే ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత జగన్ ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టండి అంటూ అధికారులు ఏజెన్సీపై మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన ప్రజా ప్రయోజనం లేని ఆసుపత్రి పనులు, నాణ్యత లేని లోపాలను సరిదిద్దకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని గత చంద్రబాబు హయాంలో మంజూరైన 12.60 కోట్లతో గత జగన్ ప్రభుత్వం చేపట్టిన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ధ్వంసానికి గురయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి రాగానే డయాలసిస్ సెంటర్ను మంజూరు చేశారు. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో నిరుపేద వర్గాలకు అందే వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి దూరం చేశారని అన్నారు. ఏం చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు, చూడకపోతే ఫోన్ చేయాలి మళ్ళీ, లేదా మానేయండి, లేకపోతే క్యాన్సిల్ చేసామని చెప్తాను, నేను వేరే వాళ్ళకి ఇమ్మని చెప్తాను. మీరు చేయగలిగితే చేయండి, లేకపోతే మీరు చూసి చెప్తాను. అవునండి, ఊరికే మామూలుగా చేయడం కదా, నీట్గానే చేయాలి, అన్నీ చేయాలి, ఎక్కడ రాజీ పడకుండా చేయించండి. టైల్స్ దగ్గర ఇల్లు దగ్గర పోతే మీరు పాజిటివ్గా వేయించుకోండి కొంచెం, అంతేగాని అలాగా నెల రోజుల పని, యాక్చువల్గా 5 రోజుల పని, అది నెల రోజులు పట్టింది మీకు. నువ్వు హాస్పిటల్ అలాగే పాడు చేశారు మీరు, అలాగే కట్టి. ఇప్పుడు నుంచైనా మనం వచ్చిన తర్వాత అయినా కరెక్ట్ చేసుకోవాలి కదా. అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుస్తున్నాయి. అవును, అవి కూడా చేయాలి కదా, ఇంకెంతకాలం చేస్తారు మీరు? అది చేయాలి కదమ్మా, అన్నీ స్పీడప్ చేసుకోవాలి కదా. రాలేదా, రాకపోయినా మాకు సంబంధం లేదా, నోటీస్ చెయ్యాలి దాకా ఎందుకు ఇవ్వలేదు? ఉందా టైం, నీ షెడ్యూల్ ప్రకారం అవ్వాలి కదా. మార్చి 31, మార్చి 30 అవ్వదు, ఒక రోజులో చేస్తాడా? ఈ లోపల 100%, 90% పని అవ్వాలి. 31, 90% ఎలా చేస్తాడు? నీకు వారానికి 3 రోజులు ఇక్కడ ఉండాలని చెప్పాం కదా, క్లియర్ చేయాలని చెప్పాం కదా. ఇది హాస్పిటల్, మాకు ఎమర్జెన్సీ అని చెప్పాం కదా. వారానికి 3 రోజులు ఇక్కడ ఉండండి, దగ్గరుండి చేయించండి. మీ ఇల్లుని ఎలా బాగు చేయించుకుంటారో అట్లా చేయండి. చెప్పారు కదా ఎన్ని అడుగులు ఉండాలి ఏంటి అనేది, ఎక్కడుంది దాని డ్రాయింగ్ ఏది? మరి పాలకొల్లు డయాలసిస్ పేషెంట్స్ మరి అటు అమలాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్ళడమే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ 2ంటికి 3ంటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకొల్లులో నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి, అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకి డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం. ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనడక నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం. ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా, ఏజెన్సీ అయినా సరే, ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి. ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి. ఎక్కడ రాజీ పడినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మనం వాళ్ళకి ఏజెన్సీకి కూడా తెలియజెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం.